గురుగారు, ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి మాదిరిగానే శుద్ధ అష్టమిని దుర్గా అష్టమిగా జరుపుకుంటూ ఉంటారు కదా, ఈ అష్టమి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలహతామహం అంటాడు కృష్ణుడు భగవద్గీత విభూతి యోగంలో. అంటే అర్థము, జైత్యులలో ప్రహ్లాదుణ్ణి నేను, గణకులలో కాలాన్ని నేను. అంటే లెక్క పెట్టే వాళ్ళలో కాలాన్ని నేను. కాలం కంటే, కాలాన్ని గణించటం కంటే గొప్ప గణన ఏముంటుంది? ఎందుకంటే మన మొత్తం జీవితం కాలం మీదనే ఆధారపడి ఉంది. ఈ విషయము అర్థం చేసుకున్న భారతీయుడు కాలంలో జరిగే ప్రతి మార్పును గమనిస్తూ తదనుగుణమైనటువంటి విధి విధానాలను ఆచరిస్తూ ఆనందంగా ఉండే ప్రయత్నం చేస్తాడు. మాస శివరాత్రి సంవత్సర అంతంలో పాల్గొన మాసానికి ముందు వచ్చే మాఘమాసంలో చేసే మాస శివరాత్రి త్రయోదశితో కూడుకున్నటువంటి చతుర్దశి సంవత్సరానికి సంధ్యా సమయం. ఎందుకంటే మాఘం తర్వాత ఫాల్గుణం వస్తుంది, ఫాల్గుణం తర్వాత మళ్ళీ చైత్రం వస్తుంది. అంటే సంవత్సరం మారే సమయంలో ఏ మాస శివరాత్రి అయితే నువ్వు జరుపుకుంటావో అది మహాశివరాత్రి. మిగతా 11 నెలలలో నువ్వు ఆచరించే మాస శివరాత్రి నెలకు సంధ్యా సమయం. ఎందుకంటే అమావాస్య తర్వాత కొత్త నెల ప్రారంభమవుతుంది. కనుక కాలంలో జరిగే మార్పును గమనిస్తూ మాస శివరాత్రి నాడు అభిషేకం చేస్తాం, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. తద్వారా వచ్చే అవరోధాలన్నింటి కూడా పరిష్కరింపబడి ఆనందంగా ఉండేటానికి నువ్వు సోపానాలు నిర్మించుకోవచ్చు. మరి అష్టమి తిథి గొప్పతనం ఏమిటి అంటే, అష్టమి పక్షంలో మధ్య రోజు. అష్టమికి ముందు 7 రోజులు, అష్టమి తర్వాత 7 రోజులు. అంటే కాలంలో ప్రతి తిథికి ఒక్కొక్క అద్భుతమైన లక్షణం ఉన్నది. అప్పుడు ఆచరించాల్సిన విధి విధానాలు ఏమిటో కూడా జ్యోతిష శాస్త్రం తెలియజేసింది. అలాంటి అష్టమి నాడు అమ్మవారిని ఆరాధన చేస్తాం. ఎందుకంటే శక్తి సంధానే శరీర ఉత్పత్తి. శక్తిని ఈ శరీరానికి సంధానం చేసినప్పుడే నువ్వు అద్భుతమైన కార్యక్రమాలన్నింటినీ నిర్వర్తించగలుగుతావు. అలా దుర్గాష్టమి నాడు అమ్మవారి ఆయుధాలన్నింటినీ ఆరాధన చేసే ఆచారము తరతరాలుగా భారతీయ జీవన విధానంలో అంతర్భాగమైపోయింది. ఇలా ప్రతి సంవత్సరము ప్రతి నెల ఆచరిస్తూ ఆశ్వయుజ మాసంలో పౌర్ణమి నాడు చంద్రుడితో అశ్విని నక్షత్రం ఉన్న సమయంలో దాన్ని మహాష్టమి, దుర్గాష్టమి అని ఆయుధ పూజ చేస్తాం. మళ్ళీ మీకు సందేహం వస్తుంది, ఇక్కడికైతే మాస శివరాత్రి ఏదో సంవత్సరానికి సంధికాలం అన్నారు, ఆశ్వయుజ మాసంలోనే ఎందుకు చేయాలి, దాన్ని దుర్గాష్టమి మహాష్టమని ఎందుకు అనాలి అంటే, నక్షత్రాలలో మొట్టమొదటి నక్షత్రం అశ్విని నక్షత్రం కనుక అది చంద్రుడితో కలిసి ఉన్నప్పుడు మళ్ళీ 27 నక్షత్రాల సమాహారంగా చెప్పబడినటువంటి ఈ జాతక చక్రంలో అశ్విని నక్షత్రంతో ప్రారంభమవుతుంది. కాబట్టి మళ్ళీ శక్తి సంధానే శరీర ఉత్పత్తి. ఇలా దుర్గాష్టమిని శక్తి కోసం ఆరాధన చేస్తూ మాస శివరాత్రిని మనస్సు ప్రశాంతంగా ఉంచగలిగినటువంటి స్థితికి, మానవ జీవిత పరమార్థాన్ని గుర్తు చేసుకుంటూ ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైన శక్తియుక్తులను ప్రసాదించమంటూ ఆ అర్ధనారీశ్వరులను కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం పునరదనుభవాభ్యాం అంటూ శివానంద లహరిలో ఆ శివపార్వతుల ఇద్దరిని వర్ణిస్తారు, వాళ్ళ తత్వాన్ని తెలియజేస్తారు ఆదిశంకరులు. అలా దుర్గాష్టమి నాడు అమ్మవారిని పూజిస్తూ మాస శివరాత్రి నాడు శంకరుడికి అభిషేకం చేస్తూ జీవితాన్ని ఆనందంగా గడపమని చెప్పటమే ఈ దుర్గాష్టమి యొక్క, మాస శివరాత్రి యొక్క ఆంతర్యం.